తర్వాత దేవీ భాగవతంలో కూడా సోమవతి అమావాస్య గురించి చెప్పారు. దేవీ భాగవతంలో శివుడు స్వయంగా పార్వతితో అమావాస్య సోమవారం ఈ రెండూ కలిసి వచ్చిన రోజు నాకెంతో ప్రీతిపాత్రం. ఆ రోజు ఎవరైనా సరే విష్ణువుని పూజిస్తే నేనెంతో ఆనందిస్తానని శివుడు పార్వతితో చెప్పాడని దేవీ భాగవతంలో ఉంది. కాబట్టి శాస్త్రాల పరంగా కాశీఖండంలో, శివమహాపురాణంలో, దేవీ భాగవతంలో ఈ మూడు చోట్ల కూడా ఈ సోమవతి అమావాస్య గొప్పతనం చెప్పారు. అంతేకాకుండా ఈ సోమవతి అమావాస్యకున్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి దక్షుడు యజ్ఞం చేశాడు. నిరీశ్వర యాగం అని చేస్తే అప్పుడు సతీదేవి శరీరాన్ని యాగాగ్నిలో దగ్ధం చేయటం ఈ కథంతా మనకు తెలుసు. అప్పుడు దాంతో పరమేశ్వరుడి కోపం వచ్చి వీరభద్రుడిని సృష్టించాడు. ఆ వీరభద్రుడు వచ్చి దక్షుడి శిరస్సును ఖండించాడు. ఈ కథ మనందరికీ తెలుసు. ఆ సమయంలో వీరభద్రుడు ప్రమద గణాలతో వచ్చి అందరినీ కూడా దెబ్బలతో గాయాలతో ఇబ్బంది పెట్టినప్పుడు నవగ్రహాలలో